RX-100తో యువ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ గత కొంతకాలంగా వరుస పరాజయాల్ని చవిచూస్తున్నాడు. లేటెస్ట్గా భజే వాయువేగం అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర సంస్థ నిర్మించడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకట్ చిన్నప్పటి నుంచి పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటాడు. అందుకు తగ్గ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అనుకోకుండా తండ్రి రాజయ్య అనారోగ్యం బారిన పడడంతో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. ఇంకో పక్క రౌడీ స్థాయి నుంచి హైదరాబాద్ నగరానికి మేయర్ అయిన జడ్జి అతని తమ్ముడు డేవిడ్లు వెంకట్ని చంపాలని తిరుగుతూ ఉంటారు. పైగా వెంకట్ మీద డ్రగ్ డీలర్ అనే ముద్రతో పాటు హత్య కేసు కూడా ఉంటుంది. దీంతో వెంకట్ కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. జడ్జ్ డేవిడ్లతో వెంకట్కి సంబంధం ఏంటి? డ్రగ్స్ కేసు, మర్డర్ కేసు వెనుక ఉన్న కథ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ నుంచి వెంకట్ ఎలా బయటపడ్డాడు? చివరికి తన తండ్రి ఆపరేషన్ చేయించాడా అనేది ఈ కథ. సినిమా ఎలా ఉందంటే, ఈ కథలో కొత్తదనం ఏముందని కార్తికేయ ఒప్పుకున్నాడో కానీ సినిమా స్టార్ట్ అయిన అరగంటకే మనకి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అవసరం లేకపోయినా తండ్రి కొడుకుల మధ్య కొంచెం ఎక్కువ కథని చూపించాడు. ఎంతసేపు ఆపరేషన్ కోసం డబ్బులని చూపించారు. అలా కాకుండా క్రికెటర్ అయిన హీరోకి క్రికెట్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే వచ్చే అడ్డంకుల గురించి చెప్పాల్సింది. పైగా హీరోకి క్రికెట్ మీద బెట్టింగులు వేసే అలవాటు ఉందని చెప్పారు. కాబట్టి ఆ అంశం చుట్టూ, క్రికెట్ చుట్టూ ఫస్ట్ హాఫ్ కథ అల్లుకుంటే బాగుండేది. హీరోయిన్ని కూడా అందులో లింక్ చేస్తే బాగుండేది. హీరో మొదటి నుంచి కూడా డల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక సెకండ్ హాఫ్ని చూసుకుంటే హీరోకి విలన్కి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ తేలిపోయాయి. అన్యాయంగా తన మీద కేసు పెడుతుంటే వీరతాండవం చేయాల్సిన హీరో కామన్ మ్యాన్లా మామూలుగా ఉంటాడు. అలా కాకుండా హీరో అనే పదానికి అర్థం వచ్చేలా చేసుంటే బాగుండేది. పైగా ఎంత పెద్దవాళ్ళైనా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అలాంటిది హీరో మామూలు ఫోన్ వాడడం పెద్ద విచిత్రం. పైగా ఫోన్ మాట్లాడడంలోనే సెకండ్ హాఫ్ నడిచింది. సాంకేతిక అంశాల విషయానికి వస్తే RR బాగుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్స్లో ఓపిక్గా కూర్చున్నామంటే ఆయన వల్లే. ఇక దర్శకుడి విషయానికి వస్తే, కొత్త దర్శకుడు ఎవరైనా ఒక వెరైటీ కథతో తెరంగేట్రం చేస్తాడు. కానీ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైన కథతో వచ్చాడు. అతని టేకింగ్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం రాంగ్ డైరెక్షన్లో నడిచింది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రమే. ఫైనల్గా చెప్పాలంటే మరోసారి కార్తికేయని కథ మోసం చేసింది. హీరో అంటే దర్శకుడికి సరిగ్గా అర్థం తెలియదు. ఈ 2024లో ఇలాంటి సినిమాకి ప్రేక్షకాదరణ కష్టమే.